హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఈ వీడియోలో మీకు మన ఆంధ్ర ఊటీ అరకుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. చాలా బాగుందబ్బా. అరకు మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్లో అదొకటి. తప్పకుండా మీరు వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి పీక్ సీజన్ ఇప్పుడు అంటే అరకు అనేది నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు సూపర్ ఉంటుంది. పీక్ సీజన్ కూడా. ఏదైనా సరే మీరు ముందుగానే ట్రైన్ టికెట్స్, రూమ్స్ అన్ని బుక్ చేసుకుని వెళ్ళండి, లేకపోతే చాలా కష్టం భయ్యా పీక్ సీజన్లో. ఓకేనా? ఇంకా అలాగే అరకులో కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. ఆ స్కామ్స్ గురించి కూడా ఒకసారి పూర్తిగా చెప్తాను. ముందైతే ఒక్క విషయం భయ్యా, ఒక్క నిమిషం. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ మనకి 1,00,000 సబ్స్క్రైబర్లు పూర్తి అయిపోయారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన చిన్న రీల్ అయితే క్రియేట్ చేశాను, రీల్ పెట్టాను. కానీ ఫుల్ వీడియోలో ఇంకా ఇప్పుడు దాకా అయితే మీకు ఎవరికి చూపించలేదు. అందుకని ఒక్కసారి చూపించేస్తా, అయిపోద్ది. దీనికోసం ఒక సపరేట్ వీడియో చేసి మీకు బోర్ దొబ్బించడం నాకు అసలు ఇష్టం లేదు. మళ్ళీ ఆ వీడియోలో నా కష్ట సుఖాలు అన్నీ మీకు చెప్పి అన్నీ చేసే దాని బదులు సింపుల్గా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. కనిపిస్తుంది కదా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. క్రాంతి ట్రావెల్ వ్లాగర్ ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. నిజంగా ఇది రావడానికి నిజంగా చాలా కష్టపడ్డానబ్బా. మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. అసలు స్టార్ట్ చేసినప్పుడు అరే నీకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు వస్తారా బాబు అనుకున్నా, నేను అనుకున్నా. కానీ మంచి కంటెంట్ ఇవ్వగలను, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వేరే స్టేట్స్కి కానీ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించగలను అనే థాట్ అయితే నాకు ఉంది, ఆ ధైర్యం అయితే ఉంది. అలా చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఇది ఒక స్టెప్ అయితే మంచి సక్సెస్ అనుకున్నాను. బాగా సపోర్ట్ చేశారబ్బా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ సపోర్ట్ వల్లే నాకు వచ్చింది. ప్లీజ్ దీని తర్వాత అంటే 1 మిలియన్ ఇంకా అంత థాట్ అయితే లేదు. మీరు మంచిగా ఇంకా సపోర్ట్ చేసి ఇస్తారంటే హ్యాపీ, తీసుకుంటాను. ఇంకా మంచి కంటెంట్ అయితే చేస్తాలే. మీకు కంటెంట్ బాగుంది, మంచి వ్లాగ్స్ చేస్తున్నావు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు భయ్య, మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ ఇస్తున్నావు, బాగున్నాయి అనుకుంటే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మనకి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్తో పాటు ఒక లెటర్ కూడా వచ్చింది. ఇక్కడ నీల్ మోహన్ అంట యూట్యూబ్ CEO సైన్ కూడా చేసి ఇచ్చారు. ఓకే, అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఇది సాధించడం అనేది ఒక యూట్యూబర్ కళ. ఇది నిజంగా ఈ రోజైతే నాకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ కూడా నేను విజయవాడ కనకదుర్గం గుళ్ళో అయితే అన్బాక్సింగ్ చేశాను. ఇప్పుడు దాకా ఎవరు చేశారో లేదో తెలియదు. విజయవాడ కనకదుర్గం గుళ్ళో అయితే నేనైతే చేశాను. చేస్తే నేనే మొదటి వాడిని విజయవాడ ట్రావెలర్గా గుళ్ళో ఓపెన్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకా మాట్లాడతాను. ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది అంత ఈజీగా రాలేదు భయ్య. చాలాసార్లు ట్రిప్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏం చేస్తామంటే అప్పటికి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నా మీద వాళ్ళకు హోప్, మంచి బడ్జెట్ ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాడు, మంచి టూర్ ప్లాన్ చెప్తా అని చెప్పి చాలామందికి మంచి హోప్ వచ్చేసింది. అది పోగొట్టుకోకూడదని చెప్పి కొంచెం కష్టమైనా సరే, ఇబ్బంది పడుతైనా సరే ట్రావెలింగ్ చేసేసాను. వెళ్ళిపోయేవాడిని, ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయి ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అది అంత ఈజీగా అయితే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే నాకు రాలేదు. చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద గుడ్ ట్రావెలర్ని అనుకుంటాను నేనైతే. ఉన్న ట్రావెలర్స్లో నేను కూడా ఒక మంచి ట్రావెలర్ని అని నేను అనుకుంటాను. మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను వీడియోలో. అన్నీ మిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఒక బూస్టప్ కోసం మంచి మంచి కామెంట్లు చేయండి. అదిరిపోయింది మామ, ఎరగొట్టేసాం మామ, సూపర్ ఉంది మామ, ఏదో ఒకటి మంచిగా చేయండి మామ, చెయ్యండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్లు వస్తే అడగండి, చెప్తాను. అదేనా? అది ఓకే. ఇంకేంటంటే చాలా మంది దగ్గర నుంచి మెసేజ్లు, ఫస్ట్ ఎక్కువగా వచ్చే మెసేజ్లు ఏంటంటే, భయ్య మీరు టీం ఎంతమంది, ఎవరెవరు వెళ్తున్నారు, మీకు ఎడిటింగ్ ఎవరు చేస్తారు, థంబ్నెయిల్స్ ఎవరు చేస్తారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, నేను ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ని. నా థంబ్నెయిల్స్ నేనే చేసుకుంటా, నా ట్రిప్ ప్లాన్స్ నేనే వేసుకుంటా, నా ఎడిటింగ్ నేనే చేసుకుంటా.
ఎవ్వరూ లేరబ్బా. ఓకేనా? అది యూట్యూబర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటా, అలాగే సబ్స్క్రైబర్స్తో ట్రిప్స్కి వెళ్తూ ఉంటా. సబ్స్క్రైబర్ అంటే ఒక నలుగురిని కాదు, చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తా. ఎవరి డబ్బులు ఆలియలే, ఎవరి డబ్బులు ఆలి అంతే మరి. ఓకేనా? అలా వెళ్తూ ఉంటా. అది ఇంకా సింపుల్గా నా గురించి అది చెప్తున్నా అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది భయ్య, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వేరే స్టేట్స్కి వెళ్ళాలి, సరదాగా చూడాలి, తిరగాలని చెప్పి. ప్రతి జీవితంలో ఉండేదే ఆ కుటుంబ బాధ్యతలు, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయల జీవితాలు అన్నీ అంతే. అప్పుడప్పుడు కొంచెం ట్రిప్స్కి వెళ్ళండి సరదాగా. ఒక 5,000 to 6,000 ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం. 5,000 to 6,000 అరకు లాంటి, ఊటీ, కొడైకెనాల్, కేరళ కూడా ఒక 6,000 to 7,000 వెళ్ళొచ్చేయచ్చు భయ్య. మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి నా ఛానల్లో, మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్ ప్లాన్స్ అని చెప్పి ఇచ్చాను, చూడండి. ఇంకా డౌట్స్ వస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మంచి ప్లాన్ ఇస్తా. ఇంకా డౌట్స్ ఉంటే మీకు క్లియర్గా చెప్తాను, కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన యూట్యూబ్ ఛానలే, క్రాంతి ట్రావెల్ బ్లాగర్. మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా అరకు విషయానికి వస్తే, అరకులో స్కామ్స్ అనేది టైటిల్ పెట్టా కదా. కొన్ని ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వంజంగ్ వీడియో దగ్గర అయితే మీకు ఆల్రెడీ కొంచెం చెప్పాను. చాలా మంది ఏంటంటే ఫుల్ పేజ్గా చెప్పాయి అని అడిగారు. ఓకే, ఈ అరకు టూర్ ప్లాన్లో చెప్పేస్తాను. ఏం లేదు భయ్య, మామూలుగా ఏంటంటే మనకి అన్ సీజన్లో అయినా సీజన్లో అయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆటో వాళ్ళు కానీ క్యాబ్స్ వాళ్ళు కానీ కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను రీసెంట్గా వెళ్ళినప్పుడే వంజంగి దగ్గర నాకు ఒక 2-3 చెప్పారు. ఒకరు చెప్తే ఓకే పట్టించుకునేవాడిని, కానీ 2-3 కనుక్కుంటే వాళ్ళు అలాగే చెప్పారు. స్కామ్స్ ఏంటి, ఇదేం స్కాము, అరకుకి 20-30 వేలు ఖర్చు పెట్టాము ఇద్దరం కలిసి అంటే నాకు అసలు షాక్ అయిపోయి. 20-30 వేలు, అరకు పెర్ హెడ్ 5,000 ఎక్కువ అసలు. అంటే చక్కగా చూసేయచ్చు 5,000, అలాంటిది 20-30 వేలు అంటే పెద్ద స్కామే మరి, మామూలుగా ఉండదు. అంటే ఎలా ఉంటుందంటే దిగిన ప్రతి చోట మీకు ఆ ప్లేస్లు ఈ ప్లేస్లు ఇవన్నీ కలిపి చూపించాలంటే 7,000 అవుద్ది, 8,000 అవుద్ది అని చెప్తున్నారంటే చాలా ఎక్కువ భయ్య అది. మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక 2-3 అడగండి, ఆటోలు క్యాబ్లు ఏమైనా తెలుసుకుని అయితే ట్రావెల్ చేయండి. ఎందుకంటే వంజంగ్ వెళ్ళడానికి 5,000 to 6,000 అడిగారంట అరకు నుంచి. మరీ దారుణం భయ్య. చాలా మంది దగ్గర విన్నా ఆ అరకులో కొన్ని స్కామ్స్ ఇటువంటివి ఎక్కువైపోతున్నాయని. ఎందుకంటే మనం అదర్ స్టేట్స్ ఊటీ కానీ కొడైకెనాల్ కానీ చూసుకోండి, ఎటువంటి హిల్ స్టేషన్లే. మీకు ఏదైనా ప్లేస్కి ఒక సైడ్ ఒక రోజంతా ట్రావెల్ చేయాలంటే జస్ట్ లోకల్ బస్సెస్ ఉంటాయి, టూర్ బస్సు 300-400 తీసుకుంటారు. ఆల్మోస్ట్ 8 to 9 ప్లేస్ 10 ప్లేస్ వరకు కవర్ చేసేస్తారు. అది అంత చీప్లో అయిపోద్ది అంటే అంత చీప్లో అయిపోద్ది. ఈ అరకులో కూడా ఓకే షేరింగ్ బేస్లో తీసుకెళ్ళొచ్చు. ఒక 4 to 5 మెంబర్స్ను 10 మెంబర్స్ని వేసుకొని తీసుకెళ్ళి పెర్ హెడ్ 400, 500, 600 ఆ బడ్జెట్లో కనుక తీసుకెళ్తే ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. ఈజీగా ఉంటుంది, జనాలకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందని తెలుస్తుంది. ఎవరైనా ఒక్కరు వచ్చి మాకు 20,000 అయింది, 30,000 అయింది అరకు అంటే ఇంకొకటి రెండో రాడు. అది మన ఆంధ్రాని, మన టూరిస్ట్ ప్లేస్ని, మన టూరిజం డెవలప్ చేసుకోవాలంటే జనాలకు కూడా ఈజీగా ఉండాలి, ట్రావెలింగ్ అనేది ఈజీగా ఉండాలి. అక్కడ లోకల్ ప్లేస్ చూడడానికి తక్కువ బడ్జెట్లో అయిపోతే ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. అది అలాగే అరకులో బైక్స్ దొరుకుతాయని అడుగుతారు, దొరకవు. అరకులు అంటే హిల్ స్టేషన్ ఎక్కడైనా దొరకవు, అరకని కాదులే. కానీ ఎందుకు అంటే అది కూడా రీజన్ కనుక్కున్నా, ఎందుకు అరకులో దొరకవు అంటే అరకులో బైక్స్ దొరికినప్పుడు ఏముంది, బైక్ తీసుకొని తిరిగేస్తారు, ఒక 500-600 పే చేసుకొని తిరిగేస్తారు. ఆటో వాళ్ళకి క్యాబ్స్ వాళ్ళకి గట్టి దెబ్బ అది. అందుకని బైక్లు ఉండవు. అక్కడే కాదు, మీకు ఊటీ కొడైకెనాల్లో దొరకవు, అది నో ప్రాబ్లం. మీకు ఇంకా తప్పదు, అది ఓన్ వెహికల్. మీరు వైజాగ్లో బైక్ తీసుకొని వైజాగ్ నుంచి మహా అయితే ఎంత ఉంది, ఒక 80, 90, 100 కొట్టుకొని వెళ్ళిపోవడమే. సూపర్ ఉంటుంది, అవి కూడా అదిరిపోద్ది. బైక్ మీద వెళ్ళాలనుకుంటే సూపర్, అలా వెళ్ళిపోండి. అది మరి బడ్జెట్ సింపుల్. అరకు 5,000లో ఈజీగా 2 nights 3 days ఈజీగా అయిపోద్ది భయ్య. మీకు ఎవ్రీ డే వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి కిరణ్ డోల్ స్పెషల్ ప్యాసింజర్ ఉంటుంది. నేనైతే విస్తాడోమ్ కోచ్లో వెళ్ళాను, దాని టికెట్ ప్రైస్ అయితే 735 రూపీస్, 750 రూపీస్ అలా ఉంటుంది. మీరు నార్మల్గా వెళ్ళాలంటే స్లీపర్ వెళ్ళొచ్చు, జనరల్ వెళ్ళొచ్చు. జనరల్ 50 రూపాయలే, స్లీపర్ 100 రూపాయలే, ఏసీ అయితే 500, థర్డ్ ఏసీ. అది ప్రెసెంట్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది, అంటే వెళ్ళే వే చెప్తున్నాను. అలాగే వైజాగ్ నుంచి మీకు ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా ఉంటాయి అరకు వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోండి అరకు ప్రశాంతంగా. మీరు ఈ విస్తాడోమ్ కోచ్ని బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 2 months ముందే బుక్ చేసుకోండి. పీక్ సీజన్ కదా, అస్సలు దొరకవు భయ్య. కొత్తగా వచ్చిన రైల్వే రూల్స్ ఏంటంటే ట్రైన్ టికెట్స్ని అంతకుముందు ఎలాగుండేదంటే నెక్స్ట్ 3rd month 4th month అంటే 3 months తర్వాత వెళ్ళాల్సిన సరే బుక్ చేసుకోవాలంటే టికెట్స్ అవైలబుల్గా ఉండి చూపించేది. కొత్త రూల్స్ ఏంటంటే ఓన్లీ 2 months వరకే. అంటే సపోజ్ ఈరోజు November 6th అనుకోండి, ఈరోజు
December 6th, January 6th, అంటే January 4, 5 వరకే, January 4th, 5th వరకే మీకు టికెట్స్ అవైలబిలిటీ చూపిస్తుంది. నెక్స్ట్ చూపించదు. కొత్తగా వచ్చిన రూల్ ఇది. అది దాన్ని బట్టి మీరు January 7th, 8th వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నవంబర్ వచ్చింది, November 6th, 7th, 8th ఆ టైంలో చూసుకొని ముందు ఎర్లీగా బుక్ చేసుకోండి. అది అప్పుడు మీకు టికెట్స్ కొంచెం ఈజీగానే దొరుకుతాయి. మీరు వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది భయ్యా. ఆల్మోస్ట్ మీకు 45+ టన్నెల్స్, 80 బ్రిడ్జెస్ని చూసుకుంటే అయితే మీరు అరకు అయితే వెళ్తారు. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ జర్నీ మాత్రం. జీవితంలో ఒక్కసారైనా ఈ ట్రైన్ జర్నీ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అరకు వచ్చే వాళ్ళు మీరు బొర్రా గుహలు, కటికీ వాటర్ ఫాల్స్ చూడాలంటే కనుక ఈ బొర్రా గుహల దగ్గర దిగిపోయి అయితే చూసుకొని అరకు రావచ్చు. చాలా మంది టూరిస్టులు ఈ బొర్రా గుహల్లో దిగిపోతారు. ఇక్కడ నుంచి ఆ 2 ప్లేస్ ఇంకేమైనా చూడాల్సినవి ఉంటే అవి చూసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు ద్వారా కానీ క్యాబుల్లో కానీ అరకు చేరుకుంటారు. ఇంకా చాలా మంది బొర్రా గుహల్లో దిగిపోయారుగా, కొంచెం గాలి అయిపోయింది మొత్తం. అరకు రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఈ అరకు రైల్వే స్టేషన్ సరౌండింగ్ లో కూడా చాలా హోటల్స్ ఉంటాయి. అరకులో 2 nights కి అయితే ఒక రూమ్ అయితే బుక్ చేసుకోండి. మీకు అరకు రైల్వే స్టేషన్ దగ్గర చాలా హోటల్స్ ఉన్నాయి. మీకు సీజన్లో అయితే మినిమం 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు, స్టార్టింగ్ ప్రైస్. అది ఒకసారి మీకు booking.comలో కూడా ఎలా ఉంది చూపిస్తాను చూడండి పక్కన. అది చూసారు కదా ఇలా ఉంటాయి రేట్స్ అయితే. అన్ సీజన్లో వెళ్తే బీభత్సం, చీప్ 500 కూడా వచ్చేస్తాయి. అన్ సీజన్లో వెళ్ళకండి, సీజన్లో వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేనైతే అరకు వ్యాలీలో బుక్ చేసుకున్నా. ఇదిగోండి దశదా లాడ్జ్ అని బుక్ చేసుకున్నా. ఇదైతే 1000-1500 ఛార్జ్ చేస్తారు. 2-3 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. అలాగే కొన్ని హోటల్స్ చూపిస్తున్నాను. ఇదంతా అరకు వ్యాలీలో ఉంటుంది. ఇది హోటల్ ఇన్ఫర్మేషన్. హోటల్స్ అయితే చాలానే ఉంటాయి, ముందుగా బుక్ చేసుకొని వెళ్ళండి. అలాగే అరకులో లోకల్లో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ లిస్ట్ అయితే చెప్తాను. డే 1లో చూడవలసిన ప్లేసెస్. అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. ఎంట్రీ టికెట్ అయితే పెర్ హెడ్ 60 రూపీస్ పెద్దలకి, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు. రాగానే చూడండి ఇక్కడ బోటింగ్ లాగా చిన్నది ఇలా ఏర్పాటు చేశారు. ఈ ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్స్ సంబంధించిన వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదని చెప్పి టోటల్ లోపల చాలా బాగుంది అబ్బా. తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం చూడండి. అలాగే మీరు సాటర్డే సండే ఆ టైంలో ఈ ట్రైబల్ మ్యూజియంకి వెళ్తే కనుక మీకు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాగా అంటే దింసా డ్యాన్స్ అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూడండి, చాలా బాగుంటుంది. మన ఈ రోడ్లో స్ట్రైట్గా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చేస్తే అదిగోని అదే మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, పక్కన ట్రైబల్ మ్యూజియం. జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఇలా ముందుకు వచ్చేస్తే ఇదిగోని కాఫీ మ్యూజియం ఉంది ఇక్కడ. ఈ ముందుకి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే హరిత హిల్ రిసార్ట్ ఉందంట ఇటువైపు, ఏపీ టూరిజం వాళ్ళదే. అటువైపు వెళ్తే అది కాఫీ మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. టికెట్ పెర్ హెడ్ 20 రూపీస్. అదే చైల్డ్కి అయితే 10 రూపీస్. ఇంకా లోపలికి వెళ్దాం. కాఫీ మ్యూజియం అంటే ఇదే. ఇంకా అన్ని రకాల స్పైసెస్, కాఫీ అన్నీ దొరుకుతాయి దీంట్లో. కాఫీ మ్యూజియం. ఓకే, ఈ అరకు టూరిస్ట్ ప్లేస్ సంబంధించిన ఒక ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ఒకసారి పూర్తిగా చూడండి. దాంట్లో అయితే మొత్తం టోటల్ అన్ని క్లియర్గా చూపించాను. కాఫీ మ్యూజియంతో పాటు అన్ని రకాల కాఫీలు తాగడానికి లోపల అన్ని రకాలు దొరుకుతున్నాయి అవి. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. కాఫీ మ్యూజియం బ్యాక్ సైడ్ వస్తే అక్కడ చూడండి వరి పొలాలు అనుకుంటా అంతా. చాలా బాగుంది అబ్బా, బాగా కనిపిస్తుంది అరకు వ్యాలీ మొత్తం. అరకులో తప్పకుండా చూడాల్సిన ప్లేస్లో ఈ అరకు పైనరీ ఒకటి. అరకు రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే అరకు వ్యాలీ దగ్గర నుంచి అయితే 7.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ అరకు పైనరీకి ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ పెర్ హెడ్. పక్క నుంచే ట్రైన్ వెళ్తుంది చూడండి. అసలు లుక్ అదిరిపోద్ది ఇక్కడ నుంచి. ఎంత గ్రీనరీగా ఉందంటే మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. ఇది కూడా ఇంకా ఏదో వర్క్ చేస్తున్నారు.
ఈ డెక్ పైకి వచ్చిన తర్వాత వ్యూ బాగుంది కదా. ఇదంతా వరి పంట, ఆ పక్కనే రైల్వే ట్రాక్, చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. వ్యూ మాత్రం భలే ఉంది, చాలా బాగుంది. అది అక్కడ కూర్చోడానికి అరేంజ్ చేశారు, సరదాగా ఫోటోలు తీయడానికి అట్లా చాలా బాగుంటుంది అక్కడ. డే 2లో మీరు ఎర్లీ మార్నింగ్ మాడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళండి. అరకు వ్యాలీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెళ్ళే వే కూడా ఎర్లీ మార్నింగ్ అసలు ఫాగ్తో చాలా చాలా బాగుంటుంది అబ్బా. పర్లేదు ఏం కాదు. ఈ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అటు ఇటు మొత్తం గ్రీనరీ ఉండి మధ్యలో చిన్న రోడ్డు ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్లో బైక్ జర్నీ చేస్తే ఇంకా అసలు ఆ ఫీలింగే వేరబ్బా. ఇదిగోని మొత్తం అయితే పైకి అయితే తార్ రోడ్ వేసేస్తున్నారు. నవంబర్ డిసెంబర్ కల్లా మ్యాక్సిమం రెడీ అయిపోద్ది మొత్తం పైకి వెళ్ళిపోవడానికి. అప్పుడు డైరెక్ట్గా ఇదిగోండి అలా కార్లు వచ్చేసినాయి కదా, అలా కార్లు బైకులు అన్నీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు మాడగడ వ్యూ పాయింట్కి. ఈ మాడగడ వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, దింసా డ్యాన్స్ అవన్నీ జరుగుతాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మాడగడ వ్యూ పాయింట్ అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత మీరైతే ఇక్కడ రావడం మాత్రం మిస్ అవ్వరు మామ. మీరు కనుక శుక్రవారం అరకులో ఉంటే శుక్రవారం అరకు గిరిజన సంత జరుగుతుంది, చూడండి భలే ఉంది. మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు పల్లెటూరులో సంతలకు వెళ్ళే వాళ్ళం కదా, అవన్నీ గుర్తుకు వస్తాయి. ఖచ్చితంగా శుక్రవారం ఉంటే చూసేయండి ఒకసారి. నెక్స్ట్ అరకు నుంచి మీరు చాపరాయి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే మీకు చాలా ఆటోస్ ఉంటాయి. ఆటో చక్కగా తీసుకొని షేరింగ్ బేస్లో చాపరాయి దగ్గరికి వెళ్ళిపోండి. మనం అయితే ఇప్పుడు చాపరాయి దగ్గరికి వచ్చేసాం. చాపరాయికి ఎదురుగా ఇదిగోండి ఇక్కడ బ్యాంబూ చికెన్ ఉంటాయి, చీకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి తినడానికి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాంబూ చికెన్ ట్రై చేయండి. చాపరాయి లోపలికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. రోడ్డు మీద నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. చాపరాయి వాటర్ ఫాల్ చూసుకొని దానికి ఎదురుగా ఉన్న ఒక బ్యాంబూ బిర్యానీలోకి వెళ్ళిపోయి ఒక అదిరిపోయే బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాము. 2 మెంబర్స్కి అయితే వీళ్ళు 400 ఛార్జ్ చేస్తామన్నారు. సీజన్లో కూడా ఇంచుమించుగా 400-500 అలా ఉంటుందంట. మీరు అరకు వచ్చారంటే తప్పకుండా ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీని అయితే వేసేయండి, మర్చిపోకండి. అదిరిపోయింది టేస్ట్ అంతే. డే 3లో మేము అరకు నుంచి అయితే పాడేరు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వంజంగి అయితే బయలుదేరిపోయాము. అసలు ఎర్లీ మార్నింగ్ వంజంకి వెళ్తుంటే అబ్బా అసలు బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుందంటే ఆ మంచులో తెల్లవారుజాము ప్రయాణం చాలా బాగుందబ్బా. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, అసలు ఒకరిద్దరు కాదు ఒక 4-5 మెంబర్స్ వెళ్ళండి. అసలు ఇక్కడికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బైక్స్ అయితే పార్క్ చేసి కంచి మనం ట్రెక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. అసలైన అడ్వెంచర్ ఇదే అండి. ఈ వంజంకి మీరు ఓన్ వెహికల్ రాకపోయినా మీకు ఆటోస్ ఉంటాయి రావడానికి. ఆటో నుంచి వచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ అయితే ట్రెక్ ఉంటుంది. తప్పకుండా మీరు షూ అయితే క్యారీ చేయండి. ట్రెక్ కొంచెం కష్టంగానే ఉంటుంది. పెద్దవాళ్ళు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరంటే కొంచెం అవాయిడ్ చేయండి. ట్రెక్ కొంచెం పైకి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. కానీ వెళ్ళిన తర్వాత వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. దాంట్లో అయితే ఫుల్ ప్లెజ్డ్గా అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అది అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. పైన మ్యాటర్ ఏంటంటే స్కానర్ కూడా పెట్టి అమ్ముతున్నాడు బాబాయ్, అది గొప్పదనం ఇక్కడ. బాబాయ్ ఇక్కడ స్కానర్ పనిచేస్తుంది బానే, అది మరి ఎయిర్టెల్ పనిచేస్తుందా? ఎయిర్టెల్ జియో అన్ని పనిచేస్తాయి. ఈ కొండ ప్రాంతాల్లో మనకు పైన వంజంగిలో స్కానర్లు కూడా ఉన్నాయి. అది డబ్బులు క్యారీ చేయాలని భయం లేదు. వంజంగి చూసారు కదా, వంజంగిని అసలు మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంది. మన ఆంధ్రాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం అది, ఆ వంజంగి అనేది చాలా బాగుందబ్బా. ఇంకా అరకులో రీసెంట్ గా ఇయర్ లోనే మనకి హాట్ ఎయిర్ బెలూన్ అయితే స్టార్ట్ చేశారు. పద్మాపురం గార్డెన్స్ ఉంది కదా, అక్కడైతే ఏర్పాటు చేశారు. దీని టికెట్ ప్రైస్ వచ్చి పెర్ హెడ్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేయండి, అది కూడా చాలా బాగుందబ్బా. చూసారు కదా వీడియో మొత్తం, అదబ్బా జస్ట్ ఒక 5000లో పెర్ హెడ్ 5000లో, అదే మీరు ఇద్దరు వెళ్తే ఒక 10,000లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీకి 10 to 15K, ఒక 3-4 వెళ్తారు కాబట్టి ఈజీగా 10 to 15Kలో అయిపోద్ది. మీకు లోకల్లో తిరగడానికి అయితే ఆటోస్ ఉంటాయి,
ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే క్యాబ్స్ ఉంటాయి, క్యాబ్స్ 2500 3000 అలా ఛార్జ్ చేస్తారు. ఆటోలు అయితే 1500 2000 అలా ఛార్జ్ చేస్తారు. ప్రశాంతంగా లోకల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ తిరిగేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, వీడియో మొత్తం చూసారుగా. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్స్ అయితే ఇంకా చాలా చాలా ఉంటాయి మన ఛానల్లో. ఇండియాలో ట్రిప్స్తో పాటు అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. మనం ఫుల్ ప్లెజ్గా ఇంటర్నేషనల్ చేసేది ఏం కాదు. ఒక ఇంటర్నేషనల్ కంట్రీ వెళ్తే మళ్ళీ ఇండియాలో మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఇంటర్నేషనల్ కంట్రీ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం వీడియో చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్.